హలో, ప్రైస్ ద లార్డ్. బాగున్నారండి? మీరందరూ దేవుని యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నాను. గత వీడియోలో నేను మాట్లాడిన ప్రకారంగా చేంజ్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ లైఫ్. మనిషి జీవితం మారాలంటే, ఒక మనిషి నూతన పరచబడాలంటే, ఒక మనిషి కొత్తగా ఒక పని చేయాలనుకుంటే అది విజయవంతంగా జరగాలంటే దేవుని యొక్క వాక్యము బైబిల్ ఏం చెప్తుందంటే రూపాంతరం చెందాలి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే చేంజ్ ఆఫ్ మైండ్. చేంజ్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ లైఫ్. ఇక పాత జీవితాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా లేనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి నూతనమైనటువంటి మంచి విషయాలు, శ్రేష్టమైన విషయాలు, శ్రేష్టమైన లక్ష్యాలు, శ్రేష్టమైన ధ్యేయం, శ్రేష్టమైన కోరికలు మన హృదయంలో నింపుకుని విశ్వసించి వాటి కొరకు మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన యొక్క జీవితము నూతనపరచబడుతుందని దేవుని యొక్క వాక్యము, బైబిల్ గ్రంథము చెప్తుంది. ఆ ప్రకారంగా చేసినప్పుడు మనుషులు దీవించబడతారు, ఆశ్రయించబడతారు. మనిషి యొక్క జీవితము నూతనపరచబడుతుంది. వన్ వుడ్ బికెమ్ ఏ న్యూ మ్యాన్. దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడి. క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు అంటే ఏంటి? హ్యావ్ ది మైండ్ ఆఫ్ క్రైస్ట్ అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు యేసు ప్రభు రక్షకుడు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడంటే దీనత్వము కలిగినటువంటి మనసు. ద స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్, ద మైండ్ ఆఫ్ ఒబీడియన్స్. అధికారమునకు లోబడినటువంటి మనసు, తండ్రికి లోబడినటువంటి మనసు, సృష్టికర్తకు లోబడినటువంటి మనసు, తనను పంపించిన వాని యొక్క చిత్తము నెరవేర్చేటువంటి మనస్సు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు జీవితము ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఒబీడియన్స్, ఎగ్జాంపుల్ ఆఫ్ ది లవ్, ఎగ్జాంపుల్ ఆఫ్ ది పీస్, ఎగ్జాంపుల్ ఆఫ్ ది సాక్రిఫైస్. ఆయన దేవుడి కుమారుడై ఉండి దేవునితో సమానమని ఎంచుకొనక తను దాసుని స్వభావము ధరించుకుని వాడై మరణము పొందినంతగా అతడు లోబడ్డాడు. అంటే లోబడటం, అధికారానికి, పెద్దలకు లోబడటంలో దీవెన ఉంది. ఎగ్జాంపుల్ ఆఫ్ ది న్యూనెస్, ఎగ్జాంపుల్ ఆఫ్ ది చేంజ్ ఆఫ్ మైండ్ ఈజ్ ద ఒబీడియన్స్ టు అథారిటీ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం అధికారులకు లోబడాలి, దేవునికి లోబడాలి, వ్యవస్థలకు లోబడాలి, ముఖ్యంగా దేవునికి లోబడాలి. అన్ని అధికారాల కంటే ఉన్నతమైనటువంటి అధికారము దేవుడు మనకి అందరికి కూడా ఇచ్చినటువంటి అధికారము. దేవునికి లోబడినటువంటి మనిషి జీవితంలో మార్పు వస్తుంది, నూతన స్వభావం వస్తుంది. నూతన స్వభావం వచ్చినప్పుడు ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ మాత్రది, నూతన క్రియలు చేయగలుగుతారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4, 5, 6 వచనంలో ఏమని వ్రాయబడిందంటే దేని గురించి చింతించకూడదు. ద న్యూ మ్యాన్, ద మ్యాన్ దట్ హ్యాస్ చేంజ్ ఇన్ హిజ్ మైండ్, దేని గురించి చింతించవద్దు. వరి, స్పిరిట్ ఆఫ్ వరి, చింతించే మనసు ఉన్నటువంటి వాడు, దుఃఖించే మనసు ఉండేటువంటి వాళ్ళు గతాన్ని ఆలోచించుకుని దుఃఖముతోనూ ఒక సెంటిమెంట్తోనూ బ్రతికే మనుషులు వాళ్ళు నూతనముగా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేరు. అందుచేతనే దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తుందంటే దేని గురించి చింతించుకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థనతోనూ విజ్ఞాపనతోనూ నీ తండ్రి అయిన దేవునికి తెలియచేసుకోండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క
సమాధానము మీ హృదయములకు మనసులకు కావలిగా ఉండును. ద పీస్ ఆఫ్ గాడ్ షెల్ గాడ్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్. దేవుని యొక్క సమాధానము మీ హృదయములను మీ మనసులను కాయును. అంటే దేవుడు మనలను నడిపిస్తాడు అని అర్థం. దేవుడు మంచి ఆలోచన ఇస్తాడు, దేవుడు మనకు నాయకుడై నడిపిస్తాడు అని అర్థం. ఎప్పుడంటే మనం దేని గురించి ఆలోచించకుండా చింతించకుండా, ఏ ఆధారం లేకుండా ఆలోచించడం కాకుండా దేవుని ఆధారం చేసుకుని ఆలోచించి చింతించకుండా ఉండి సమస్తమునకు ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతలతో దేవునికి తెలియచేసినప్పుడు దేవుని యొక్క సమాధానం, సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానం మన హృదయములకు తలంపులకు కావలిగా ఉండును. ద న్యూ మ్యాన్ విల్ లీడ్ బై ప్రేయర్. న్యూ మ్యాన్ విల్ లీడ్ by the peace of God. The new man will be led by God's will. దేవుని యొక్క జ్ఞానంతో నడిపించబడటం అనేది నూతన స్వభావం యొక్క లక్షణాలు. దేవునికి ప్రార్థించడం అనేది, దేవుని కృతజ్ఞతతో బ్రతకటం అనేది నూతన స్వభావము, నూతన మనసు ధరించుకున్న వాని యొక్క లక్షణము. రూపాంతరం చెందిన వాని యొక్క మనస్సు ఎటువంటిదంటే ప్రార్థనతోనూ విజ్ఞాపనతోనూ ప్రతి అవసరాలు కృతజ్ఞతతోనూ దేవునికి తెలియజేస్తారు. వారు వెనుకట వాటిని వదిలిపెడతారు, దేని గురించి చింతించరు, ఈ లోక ఆశల కోరికల కోసం చింతించరు, దేవుని మీద ఆధారపడతారు. అటువంటి వానికి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, దేవునికి సమాధానం, పీస్ ఆఫ్ గాడ్ ట్రాన్సెండ్స్ ఆల్ అవర్ అండర్స్టాండింగ్ అండ్ గాడ్స్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్ అని దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది. సో నూతన స్వభావం ఏంటంటే పాత విషయాలు వదిలిపెట్టడం, దేని గురించి చింతించకుండా ఉండటం, ప్రతి విషయంలోనూ ప్రార్థించటం, కృతజ్ఞత కలిగి బ్రతకటం, దేవుని పట్ల కృతజ్ఞత ఉండటం, విజ్ఞాపనలు చేయటం, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. అలా ప్రవర్తించినప్పుడు దేవుని యొక్క సమాధానము మనల్ని కాస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని ప్రోత్సహిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో 4:23-24 వచనాల్లో, కావున ముడిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావం వదిలిపెట్టి మన యొక్క ప్రవర్తనలో మార్పు చెంది దేవుని పోలిక పుట్టినటువంటి మనుషులు మనము దేవుని స్వభావం ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మానవులకు ఒకటే అవసరం, ఒక విషయం తెలుసుకోవాలి. మనుషులందరూ దేవుని పోలినటువంటి వారు, దేవుని పోలికగా దేవుని స్వభావం కలిగినటువంటి వారు. కాబట్టి నవీన స్వభావం, దేవుని పోలినటువంటి నవీన స్వభావము ధరించుకున్నట్లయితే యూ విల్ బికమ్ ఎ న్యూ. Your mind will be new, your decisions will be new, your ideas will be new, your thinking will be new. దేవుని స్వభావము ధరించుకుని ఉన్న వారై నవీన స్వభావంతో మనం జీవించినప్పుడు గాడ్ విల్ బ్లెస్ అవర్ లైఫ్. మన జీవితం మారుతుంది, మన యొక్క కుటుంబం మారుతుంది, మనము
మన సమాజాన్ని మార్చుకోగలము. మన సమాజానికి, మన యొక్క దేశానికి మనం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మనం ఉండగలుగుతాం. దీవెనకరమైనటువంటి జీవితానికి, ఆశీర్వాదకరమైన జీవితానికి, మేలుకరమైన జీవితానికి మొదటి మెట్టు ఏంటంటే రూపాంతరం చెందటం. రూపాంతరం చెందటం వలన మనసు మారుతుంది. మనసు మారితే మన జీవితం మారుతుంది. మన జీవితం మారినప్పుడు మన జీవితంలో కొత్త సంగతులు, కొత్త కార్యాలు దేవుడు మొదలు పెడతాడు. దయగల దేవ, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చెప్పబడినటువంటి వాక్యము విన్నటువంటి వారికి దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, మేలుకరంగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి. నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. అభిషేకమును అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాక్యమైనటువంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో మార్పు కలిగించండి. నూతనమైన ఆలోచనలు మీరు కలిగచేయండి. నూతన జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యాన్ని చెప్పడానికి ప్రేరేపించిన నన్ను బట్టి మీకు కృతజ్ఞతలు, వందనాలు. మీ అభిషేకం నాతో ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని, ఘనత, మహిమా, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you, my friends. God bless you and God bless India. I am Dr. N. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh. My phone number is 9959812970.